హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు ఒక ఆరోగ్యకరమైన సూపు చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పుకి 6 కప్పుల నీళ్లు. అందులోనే ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో పెట్టుకున్న వాటిలో సగం ఇప్పుడు వేసుకుని సగం ఆఖరిలో వేసుకోవచ్చు. బాగుంటుంది వాసనకి, టేస్ట్ కూడా. మూత పెట్టి కుక్కర్లోని 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. టీ స్పూన్తో నెయ్యి వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపుగా మనం ఈ ముక్కలు కొంచెం వేచుకుందాం. నెయ్యి కాగాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. తరిగి పెట్టుకున్న క్యాబేజ్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్. సీజన్లో పచ్చి బఠానీలు బాగా దొరుకుతున్నాయి. కొంచెం పచ్చి బఠానీలు వేసుకున్నాక మూత పెట్టకుండానే కలుపుతూ వేయించుకోవాలి. ఎందుకంటే బేసికల్గా సూప్ కోసం అని కదా, అందుకని కొంత క్రంచీగానే ఉండాలన్నమాట వెజ్జీస్ అన్నీ కూడా. కుక్కరు ఆవిరి వదిలేసిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇలాగా గరిటతో కలిపాక కొంచెం థిక్గా ఉందనిపిస్తే కనుక 1 గ్లాస్ నీళ్లు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ ముక్కల్ని మనం కాస్త క్రంచీగా వేయించుకుని ఉంచుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఇక వేసవికాలం సగ్గుబియ్యం అంటే చాలా చలవ చేస్తుంది. ఏ విధంగా సగ్గుబియ్యం తిన్నా చాలా ఆరోగ్యం. సగ్గుబియ్యం కార్బోహైడ్రేట్ అయినా వెజ్జీస్, ఈ బఠానీలు కూడా వేయడం వలన ఇది హెల్దీ అండి. ఇలా మరుగుతున్న సగ్గుబియ్యంలోకి తగినంత ఉప్పు, పెప్పరు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇలాగా 2 నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సూప్ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ సూప్లోకి తరిగిన ఉల్లికాడలు ఉంచాను కదా, అది పచ్చిగా ఉన్నది ఇంకా రుచిగా ఉంటుంది. జల్లుకొని ఫైనల్గా కొంచెంగా వేయించుకుని పొట్టు తీసేసి ఇలాగా ముక్క చెక్కగా ఆడి పెట్టుకున్న ఈ పల్లీలకి వేస్తే పంట కింద క్రంచీగా పడుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ సూపు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.